తప్పు చేసిన వాళ్ళందరూ తప్పించుకోగలమనే అనుకుంటారు. ఇక కావలసినంత డబ్బు సమాజం లోపలుకుబడి ఉన్నవాళ్లైతే తప్పు చేసి తప్పించుకోవడం తమ జన్మ హక్కుగా భావిస్తారు. డబ్బు సంపాదించడం, తన పేరు నలుగురినోళ్లల్లో వినిపించడం, తన విజయాలు వేనోళ్ల కీర్తించబడడం అనేది ఎవరికైనా ఉండే ఆశయమే కావచ్చు. కానీ అది అత్యాశ కాకూడదు. దానికోసం అడ్డదారులు తొక్కి ఒక స్థాయికి చేరాక తాము చేసిన తప్పుల తాలూకా నీడలు తమని వెంటాడితే అనుక్షణమూ నరకమే, ప్రతి క్షణమూ భయమే. ఇప్పుడు మీరు వినేది కూడా అలాంటి సంచలనాత్మకమైన కథ. ప్రపంచ శక్తివంతమైన 50 మంది మహిళల్లో స్థానం సంపాదించుకున్న ఇంద్రాణి ముఖర్జీ చేసిన ఘోరమైన క్రైమ్ కథ. కథలెన్నో ఉండొచ్చు, కానీ వాస్తవాల మధ్య ఈ కథ ఒక సంచలనం. ఇంద్రాణి ముఖర్జీ ఇలాంటి వాళ్లు దొరకనంత వరకు దొరలే, దొరికాక మాత్రం సమాజం మొత్తం అసహించుకునే స్థాయికి దిగజారిపోతారు. తన ఆశయం గొప్పవే, వాటి కోసం తానెంచుకున్న దారే సరైనది కాదు. తనని ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుకోవాలని చేతిలో ఉన్న మీడియాతో తను చేసిన ఘోరంతని కొండంతగా ప్రచారం చేసుకుంది. చివరికి తాననుకుంది సాధించింది. కానీ అంత సాధించి అచంచలంగా ఎదుగుతున్న సమయంలో తన గత జీవితంతాలు కానీలి నీడలు ఆమెను వెంటాడాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె చేసిన ఒక ఘోరమైన హత్య దేశం మొత్తాన్ని అవాక్కయ్యేలా చేసింది. సభ్య సమాజమే సిగ్గుపడేలా ఆమె చేసిన ఘోర తప్పిదాలు ఒకదానిని మించి మరొకటిన్నట్టు ఒక్కదాని వెంట మరొకటిగా బయటపడడంతో ఈ కేసు దేశంలోనే ఒక సంచలనంగా మారింది. తనని వెంటాడిన గతాన్నుండి తప్పించుకోవడానికి ఇంద్రాణి చేసిన దారుణమేంటి? అక్టోబర్ 4న మీ ముందుకు మా వైరల్ చాప్టర్స్ ఛానల్లో